ఒక్కసారి ఊహించుకోండి. ఒక జంతువు నాలుక బరువు, ఒక పూర్తి ఏనుగు బరువు ఉంటే? ఇది కథ కాదు, సినిమా కూడా కాదు. భూమిపై నిజంగా ఉన్న అతిపెద్ద జీవి గురించి నిజం. అదే మన తిమింగలం. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది తిమింగలం, బ్లూ వేల్ గురించి. ఇది ఎందుకంత పెద్దది? ఎలా బతుకుతుంది? ఇది భూమికి ఎలా ఉపయోగపడుతుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే తిమింగలాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. భూమిపై ఇప్పటి వరకు బతికిన అతిపెద్ద జంతువు ఏనుగు కాదు, డైనోసార్ కూడా కాదు, బ్లూ వేల్, తిమింగలం. ఇది సముద్రంలో జీవిస్తుంది. దీని పొడవు దాదాపు 100 అడుగులకు పైగా ఉంటుంది. బరువు 150 టన్నుల కంటే ఎక్కువ. అంటే ఒక ఊరిలో ఉన్న 25-30 ఏనుగులు కలిపిన ఒక తిమింగలానికి సమానం కాదు. తిమింగలం నాలుక బరువు ఒక పూర్తి ఏనుగు బరువు. అంత పెద్ద నాలుక మీద ఒక మనిషి ఈజీగా నిలబడగలడు. నాలుకే ఇలా ఉంటే దాని శరీరం ఎంత పెద్దదో మన ఊహకే అందదు. తిమింగలం గుండె ఒక చిన్న కార్ సైజులో ఉంటుంది. దాని గుండె కొట్టుకునే శబ్దం కొన్ని మీటర్ల దూరం నుంచే వినిపిస్తుంది. హార్ట్ బీట్ ఎలా ఉంటుందో తెలుసా? నిమిషానికి కేవలం 2 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. మెదడు విషయానికి వస్తే మనిషి మెదడు కంటే పెద్దది. అంటే ఇది కేవలం పెద్దదే కాదు, తెలివైన జీవి కూడా. ఇంత పెద్ద జంతువు రోజులో సుమారు 4 టన్నుల ఆహారం తింటుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇది ఏనుగుల్ని, షార్కుల్ని కాదు, చిన్న చిన్న క్రిల్ జీవులని మాత్రమే తింటుంది. దీనికి పళ్ళుండవు. బలీన్ ప్లేట్స్ అనే ఫిల్టర్ సిస్టమ్ ఉంటుంది. నీరు లోపలికి తీసుకుని ఆహారం మాత్రమే బయటకి వదులుతుంది. తిమింగలం నోరుతో శ్వాస తీసుకోదు. తలపై ఉన్న బ్లూ హోల్ ద్వారా శ్వాస తీసుకుంటుంది. ఒక్కసారి ఊపిరి తీసుకుంటే 30 అడుగుల ఎత్తుకి నీటి స్ప్రే వెళ్తుంది. ఇది నీటిలోకి దిగితే 90 నిమిషాల వరకు శ్వాస ఆపగలదు. ఎంత లోపలికి వెళ్ళినా శరీరం మాత్రం క్రష్ అవ్వదు. తిమింగలం చేసే శబ్దం భూమిపై అతి పవర్ఫుల్ శబ్దాల్లో ఒకటి. 100 కిలోమీటర్ల దూరం వరకు ఇవి ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేస్తాయి. కొన్ని తిమింగలాలు పాటలలా శబ్దాలు చేస్తాయి. అవి పాటలు కాదు, కమ్యూనికేషన్. తిమింగలాలు అద్దంలో చూసుకుంటే తమను తాము గుర్తిస్తాయి. ఇది చాలా అరుదైన లక్షణం. మనిషి డాల్ఫిన్లో మాత్రమే ఉంటుంది. పూర్తిగా నిద్రపోవు. మెదడులో సగం మాత్రమే నిద్రపోతుంది. కొన్ని సందర్భాల్లో మనుషులను షాకుల నుంచి కాపాడిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన భాగం. తిమింగలం మలం సముద్రానికి ఎరువు లాంటిది. దానివల్ల ప్లాంక్టన్ పెరుగుతుంది. ప్లాంక్టన్ పెరిగితే ఆక్సిజన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అంటే తిమింగలాలు భూమి ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయం చేస్తాయి. ఇవి లేకపోతే క్లైమేట్ మార్పు ఇంకా వేగంగా జరుగుతుంది. తిమింగలాలు మనుషులపై దాడి చేయవు. కానీ మనుషులే తిమింగలాలకు పెద్ద ప్రమాదం. షిప్స్, ప్లాస్టిక్, కాలుష్యం వీటి జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. తిమింగలం ఒక జంతువు కాదు, ఇది సముద్రానికి గుండె, భూమికి శ్వాస. ఇది తెలిసిన తర్వాత మీకు సముద్రం వేరేలా కనిపిస్తుంది. ఈ వీడియోని ఇక్కడి దాకా చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.